సో హాయ్ ఫ్రెండ్, మజాక్ ఈ సినిమా ఎలా ఉంది ప్లస్ అండ్ మైనస్ తో క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం వచ్చే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పుకోవాలంటే తండ్రి కొడుకు మధ్య జరిగే కామెడీ యాక్టింగ్ లో అయితే చూడొచ్చు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ మూవీ బేసిక్ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే వైజాగ్ కి చెందిన కృష్ణ అలాగే వాళ్ళ నాన్న వెంకటరమణ అయితే ఉంటారు. వాళ్ళిద్దరు సింపుల్ గా వాళ్ళ లైఫ్ ని అయితే సాగిస్తూ వెళ్తూ ఉంటారు. వెంకటరమణ గారికి ఒక రోజు అయితే కొడుకుకు పెళ్లి చేయాలంటే ఇంట్లో ఎవరికో ఆడవాళ్ళతో ఉండాలనుకుంటాడు. ఆ వెంటనే హీరో వాళ్ళ నాన్న కూడా పెళ్లి చేసుకోవాలని కోరికతో ఉంటుంది. తను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లోకి ఆడపిల్లతో వస్తుందని భావిస్తాడు. ఆ తర్వాత వాళ్ళ కొడుకు అయితే పెళ్లి చేద్దాం అనుకుంటాడు. హీరో నాన్నకి అలాగే హీరోకి అయితే అమ్మాయిలతో పరిచయం అవడం జరుగుతుంది. వాళ్ళిద్దరితో హీరో అలాగే హీరో వాళ్ళ డాడీ అయితే లవ్ లో పడతారు. హీరో వాళ్ళ డాడీ లవ్ లో పడిన తర్వాత వాళ్ళిద్దరి జీవితం ఎలా సాగింది, ఈ క్రమంలో బిజినెస్ మ్యాన్ అనేటువంటి భార్గవ్ వర్మ అలాగే కృష్ణ గారు ఏం చెప్పారు, హీరో తండ్రికి ఏం కండిషన్ పెట్టారు, ఈ మధ్యలో జరిగిన పరిణామాలు ఎలాంటివి, ఇంతకీ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా లేదా అనేది స్టోరీ. ప్లస్ పాయింట్స్, డైరెక్టర్ గారు సినిమా స్టోరీ ఎలా ఉన్నా తీసుకునే విధానం చాలా బాగా నచ్చేసింది. నాకైతే మెయిన్ గా చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ లో కామెడీ జోన్ చాలా బాగా వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. నేనైతే లిటరలీ చాలా బాగా నవ్వుకున్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మెయిన్ గా చెప్పుకోవాలంటే హీరో అలాగే హీరో తండ్రి దగ్గర జరిగే కామెడీ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. నాకైతే కొన్ని సీన్స్ అయితే చాలా బాగా నవ్విచ్చేసాయి నన్ను అయితే. అలాగే అక్కడక్కడ కొన్ని ట్విస్ట్లు అయితే ఉంటాయి, అవి కూడా చాలా బాగా అనిపించాయి నాకైతే. మెయిన్ గా తండ్రి కొడుకు పెళ్లి చేసుకోవాలనే క్యూరియాసిటీ మాత్రం చాలా బాగా బిల్డ్ చేశారనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ మధ్యలో జరిగే స్టోరీని అయితే చాలా బాగా ఎలివేట్ చేశారనే ఫీలింగ్ అయితే వచ్చింది. మెయిన్ గా హీరో క్యారెక్టర్ నడిచిన సందీప్ కిషన్ అయితే చాలా బాగా యాక్ట్ చేశారనే ఫీలింగ్ అయితే వచ్చింది. అలాగే తనకు తండ్రిగా నటించిన ఆయన కూడా చాలా బాగా చేశారనే ఫీలింగ్ అయితే వచ్చింది. అలాగే ఈ మూవీలో నడిచిన సైడ్ యాక్టర్స్ వాళ్ళకి ఇచ్చిన రోల్ పర్ఫెక్ట్ గా చేశారనే ఫీలింగ్ అయితే వచ్చింది. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదనే ఫీలింగ్ అయితే వచ్చింది. సాంగ్స్ అక్కడక్కడ కొంచెం డిసప్పాయింట్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చినట్టు ఫీలింగ్ అయితే వచ్చింది. మెయిన్ గా చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ లో కామెడీ టైమింగ్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. మైనస్ పాయింట్స్, ఈ మూవీలో స్టోరీ అంత ఎక్స్ట్రాడనరీ అని చెప్పుకోలేం కానీ ఓకే అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్ అంత బలంగా రాసుకున్నప్పుడు సెకండ్ హాఫ్ ని కొంచెం ఎలివేట్ చేస్తూ రాసుకుని ఉంటే బాగుండు అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే చాలా వరకు బోరింగ్ ఫీలింగ్ అయితే వచ్చేసింది. అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే ఎందుకు వచ్చాయనే ఫీలింగ్ అయితే వచ్చింది. కామెడీ కూడా సెకండ్ హాఫ్ లో అంత వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే రాలేదు. అలాగే ఈ మూవీ నడిచిన హీరోయిన్స్ కూడా వాళ్ళని అంత ఎలివేట్ చేసినంత ఫీలింగ్ అయితే రాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొంచెం బాగా ఇచ్చింటే బాగుండని ఫీలింగ్ అయితే వచ్చింది. అలాగే మెయిన్ గా చెప్పుకోవాలంటే సాంగ్స్ ఏ మాత్రం నచ్చలా నాకైతే. ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే పర్లేదని ఫీలింగ్ అయితే వచ్చింది. మరి ఫస్ట్ హాఫ్ లో అయితే చాలా బాగా నచ్చేసింది నాకైతే. మెయిన్ గా కామెడీ టైమింగ్ అయితే ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. దాన్ని సెకండ్ హాఫ్ వరకు తీసుకురావడంలో ఎక్కడో ఫెయిల్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చేసి సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేసే ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఈ పాటికే ఈ సినిమా మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్స్ లో కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఈ మూవీ నేను కొంచెం లేట్ గా చూసి రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది చూసారో కింద కామెంట్స్ లో కామెంట్ చేసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.